భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్ నిరీక్షణ ఫలించింది. 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత మరో వ్యామగామి విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరుకున్నారు. వారు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతారు. ఇద్దరిని తీసుకువచ్చేందుకు రోదస్లోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ నౌక క్రూ డ్రాగన్ విజయవంతంగా ISSతో అనుసంధానమైంది. జో బైడెన్ హయాంలో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు అనేక అవాంతరాలు ఎదురుకాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఎలన్ మస్క్ దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకి తిరిగి రానున్నారు. సునీతతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 భూమి మీదకు అడుగు పెడతారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వాళ్ళిద్దరూ తిరిగొస్తారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది. సునీత విల్మోర్లను తీసుకొచ్చేందుకు నాసా స్పేసెక్స్ అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. అనంతరం విల్మోర్ అంతరిక్ష కేంద్ర ద్వారాన్ని తెరిచారు. ఆనవాయితీ ప్రకారం వ్యోమనౌక బెల్ను మోగించారు. ఆ తర్వాత క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, టుకుయా ఓనిషి, కిరిల్ పెస్కో ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరికి సునీత విల్మోర్ ISSలోని 5 వ్యోమగాములు స్వాగతం పలికారు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది అద్భుతమైన రోజు అని సునీత పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి వ్యోమగాములు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. ఆ తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. క్రమంగా భూకక్షీయాలను దాటుకుని కిందికి వస్తుంది. ఆ తర్వాత ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటికి తీసుకొస్తారని నాసా వెల్లడించింది. కాగా సునీత విల్మోర్ భూమి మీదకు తిరిగి వస్తున్న నేపథ్యంలో వారి స్థానంలో క్రూ డ్రాగన్ మిషన్లో తాజాగా వెళ్లిన 4 వ్యోమగాములు అన్నయ్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, టుకియా ఓనిషి 6 నెలల పాటు ISSలోనే ఉంటారు. నాసాకు చెందిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 2014 జూన్ 5వ తేదీన బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో ISSకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 8 రోజుల్లో వెనక్కి రావాలి. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వీలవలేదు. స్పేస్షిప్ థ్రస్టర్లు విఫలమవడంతో పాటు హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. మరమ్మతులకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంట్లో వారిని వెనక్కి తీసుకురావటం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించడంతో స్టార్ లైనర్ ఖాళీగానే తిరిగొచ్చింది. తర్వాత వారిని తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా కుదరలేదు. వ్యోమగాములను తిరిగి తీసుకురావడంలో జరుగుతున్న జాప్యంపై అమెరికాలో రాజకీయ దుమారం కూడా చెలరేగింది. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే సునీత విల్మోర్ను సాధ్యమైనంత త్వరగా రప్పిస్తామని జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సాయం కోరారు. మస్క్ చొరవతో క్రూ 10 మిషన్ ప్రారంభమైంది. కొన్ని నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఫోటోల్లో బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి పోయి బాగా బక్కచిక్కినట్లుగా సునీత కనిపిస్తున్నారు. అంతరిక్షంలో ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎర్ర రక్త కణాలను నాశనం చేయటం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలని తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. అయితే వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. కాగా సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు సునీత విల్మోర్లకు అదనంగా ప్రత్యేక వేతనాన్ని చెల్లించే అవకాశం లేదని అంటున్నారు.
ఈ వ్యోమగాములిద్దరూ ఫెడరల్ ఉద్యోగులైనందున అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్ఎస్లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు $4 భత్యం మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సునీత విలియమ్స్ గతంలో 2010-11లో మిషన్లో భాగంగా 159 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉన్నానని, అందుకు మొత్తంగా $636 మాత్రమే తనకు అదనంగా చెల్లించారు. ఈ లెక్కన సునీత విల్మోర్లకు 9 నెలలకు గాను దాదాపు $1,100 మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. నాసా ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తరహా జీతభత్యాలే అందుతాయి. సునీత విల్మోర్లు అత్యధిక గ్రేడ్ GS-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. వీరి వార్షిక వేతనం $1,24,133 నుంచి $1,62,672 మధ్యన ఉంటుందని సమాచారం. సునీత అమెరికా ఒహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవారు. తల్లి బోనీ జడోకర్ స్లావేకియా దేశస్థురాలు. సునీత విలియమ్స్ టెక్సస్కు చెందిన ఫెడరల్ మార్షల్ మైకేల్ జే విలియమ్స్ని పెళ్లి చేసుకున్నారు. సునీత నావల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేశారు. నౌకాదళంలో సేవలు అందించడంతో పాటు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత నాసా ఆమెను వ్యోమగామిగా చేసింది. కల్పనా చావ్లా తర్వాత 2006లో అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ సునీత. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. సునీత విలియమ్స్ మూడోసారి మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి 2024 జూన్ 6న 8 రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్తో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. హిందూ మతాన్ని ఆచరించే సునీత 2006లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భగవద్గీత కాపీని వెంట తీసుకువెళ్లారు. 2012లో రెండోసారి వెళ్లినప్పుడు ఆమె ఓ చిహ్నాన్ని, ఉపనిషత్తుల కాపీని తీసుకువెళ్లింది. మూడోసారి వినాయకుని విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు సునీత. సునీత విలియమ్స్ 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా ఇది 8వసారి. 2012 నాటికి 7 స్పేస్ వాక్లో నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు.